మురళి గారు మాట్లాడుతూ లాస్ట్ 10 years లో ఎడ్యుకేషన్ రివ్యూ జరగలేదని చెప్పారు. అది చాలా ఇది అంటే ఒక అబద్ధాన్ని 10 సార్లు అంటే అది నిజం కాకపోతే ఒకటి మాత్రం చెప్తాను. ఏకే ఖాన్ గారు మీకు కౌంటర్ ఇచ్చిండు దాని గురించి. తెలంగాణ రావడానికి పూర్వం 2014లో మైనారిటీ స్కూల్స్ దానికి సంబంధించి బడ్జెట్ 200 కోట్ల రూపాయలు ఉండే, అది ఈ రోజు 2000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు దిగిపోయేసరికి దట్ ఈస్ వన్ థింగ్ వాట్ ఈ డిడ్. ఎన్ని రివ్యూ ఒక 1000 గురుకులాలు కట్టించిండు వితౌట్ ఎనీ రివ్యూ. 1000 గురుకులాలు కట్టించిండా? ఎడ్యుకేషన్ ఎంత చేస్తున్నాడు అంటే మీకు వ్యక్తిగతంగా కేసీఆర్ గారు నచ్చకపోవచ్చు. అయితే ఈ రోజు ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ కవిత గారి ప్యానల్ కూడా ఎంతమంది మాట్లాడారు. ఈ విద్యా వ్యవస్థ నాశనం కావడానికి దేశాన్ని పరిపాలించిన 60 ఏళ్ళు పరిపాలించిన మీ పార్టీలే కదా, మీ కాంగ్రెస్ పార్టీనే కదా 60 ఏళ్ళు పరిపాలించింది కదా. 60 ఏళ్ళు మీరు చేసి ఉంటే ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు మీరు? సారీ సార్, మేము వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కోపం లేదు. బట్ థింగ్ ఇది మాట్లాడుతున్నాడు పాలిటిక్స్ మాట్లాడి సార్ నేను కాదు. అప్పుడు మురళి గారు మాట్లాడుతూ పాలిటిక్స్ నేను మాట్లాడలేదు. గత సీఎం గారిని అవమానించిండు స్టేజ్ మీద. సార్ మాట్లాడింది మొదలుపెట్టింది మీరు కాదు. మీరు చెప్పండి కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అంటే మేము వెళ్ళిపోతాం. కాంగ్రెస్ పార్టీ